అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ పరిచయాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే మ్యాటర్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వచ్చేసి మనకు 15 సెప్టెంబర్ 2000లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. అప్పటి నుంచి మనకు ల్యాండ్ లైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మ్యాక్సిమం ప్రతి ఒక్క ఇంట్లో ల్యాండ్ లైన్ అవైలబుల్ ఉండేవి. ఎప్పుడు ఆ ల్యాండ్ లైన్ తోటి మనందరం మాట్లాడే వాళ్ళము. ఆ తర్వాత ఒక 2 years గ్యాప్ ఇచ్చి సెల్1 అనే పేరుతోటి 2002 ఇయర్ ఎండింగ్లో వచ్చేసి మనకు సిమ్ కార్డ్స్ అనేవి అవైలబుల్ వచ్చాయి. దాన్ని 2007లో వచ్చేసి బిఎస్ఎన్ఎల్గా నేమ్ బ్రాండ్ అనేది చేంజ్ అయిపోయింది. సో బిఎస్ఎన్ఎల్గా అప్పటి నుంచి మనకు సిమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మనకు వచ్చేసి అప్పటికి మనకు 68,049 టవర్స్ ఉండేవి. సో ఇప్పుడు మనకు వచ్చేసి రీసెంట్గా రతన్ టాటా గారు భారీ ఇన్వెస్ట్మెంట్ చేసి బిఎస్ఎన్ఎల్ని మళ్ళీ డెవలప్ చేయడానికి పూనుకున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకు 1.12 lakhs టవర్స్ అనేది డెవలపింగ్ చేస్తున్నారు రతన్ టాటా వాళ్ళు. సో కాబట్టి మనందరం ఓల్డ్లో వచ్చేసి ప్రతి ఒక్కరూ బిఎస్ఎన్ఎల్లే వాడాము, బిఎస్ఎన్ఎల్ సిమ్లే యూజ్ చేసాము. ఇప్పుడు కొత్తగా జియో కానీ ఎయిర్టెల్ కానీ అత్యాశ ఎక్కువైపోయి మనందరికీ ఫ్రీగా డేటా ఇస్తుందని చెప్పి దాంట్లో అందరికీ పోర్ట్ అయిపోయాము. కానీ చేసిన మంచి ఎప్పుడు అనేది వెళ్ళిపోదు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ రతన్ టాటా వారి ద్వారా. కాబట్టి అందరూ మ్యాక్సిమం ఇప్పటికీ కొత్తగా 29 lakhs కస్టమర్స్ వచ్చేసి పోర్ట్ అయ్యారు బిఎస్ఎన్ఎల్లోకి. కాబట్టి మనందరము కూడా బిఎస్ఎన్ఎల్కి చేంజ్ అవుదాం, బిఎస్ఎన్ఎల్ని నిలబెడదాం. ఎందుకంటే మన బిఎస్ఎన్ఎల్ మన నెట్వర్క్. జై హింద్.